ప్రభు రాకడ గుర్తులు, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు, ఈ అంశాలు ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా ధ్యానిస్తున్నాం. అలాగే అక్కడక్కడ యుద్ధాలు, కరువులు, నాటకాలు, వ్యాధులు, ఇవన్నీ ప్రభు రాకడ సూచనలు మనకి స్పష్టంగా కనపడుతుంది. లేఖనాలలో మనకి ముందుగానే హెచ్చరింపబడింది. ప్రభు అన్నాడు, ఇవి జరుగుతుండగా నా రాకడ సమీపంగా ఉన్నదని మీరు గ్రహించండి. బైబిల్లో దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ప్రభు రాకడ సమీపిస్తున్నది, ఈ హెచ్చరిక యొక్క ప్రాధాన్యత అధికమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఒక హెచ్చరిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అన్నాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటకు వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి దేవుని విశ్రాంతి నిలిచి ఉంది. ఇది ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతుంది? ఇది మనం కొంచెం గ్రహింపు కలిగి ఉండాలి. దీని గురించి మనం ధ్యానించాలి. సర్వసాధారణంగా నేటి క్రైస్తవ సమాజంలో మనం ఒకవేళ గమనిస్తే క్రైస్తవ సాక్ష్యము పెదవుల మీదే ఉంటుంది, నిజ జీవితంలో ఉండదు. ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. నా సాక్ష్యానికి ఈ విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం నాకు వర్తించడానికి ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. జాగ్రత్తగా వినండి. అందుకే సర్వసాధారణంగా మన ప్రాక్టీస్ ఏంటంటే, మన సంఘాలలో కానీ ప్రత్యేక గుడికల్లో కానీ ఎక్కడైనా సరే సేవకులు ఏం చేస్తారంటే, కొంతమంది సాక్ష్యాలు తెప్పిస్తారు. నేను ఇలా అంటే, నేను అలా అంటే, నేను ఆల్మోస్ట్ డాక్టర్లు చేతులు ఎత్తేసారు, నేను చనిపోతాను అనుకున్నాను, అద్భుతంగా దేవుడు నన్ను కాపాడాడు. ఇవన్నీ నోటి మాటలు. ఒకసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితి నా జీవితంలో ఏర్పడిందండి. ఇంకా ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నా. రాజమండ్రి గోదావరి నుంచి ఎక్కేసానండి. ఇంకా దూకేద్దాం అనుకునే లోపల నన్ను వెనకాల నుంచి దేవుని దూత వెనక్కి లాగేసింది నన్ను. అలాగే నేను దేవుడితో స్థిరపడిపోయాను. ఈరోజు రక్షింపబడ్డా. ఇవన్నీ కూడా కేవలం వర్బల్, నోటి పెదవి మాట మాత్రమే. మనం సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటి విషయం మనం అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, మనం సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఈ రెండు ప్రశ్నలు. ఒకవేళ మనం సాక్ష్యం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, ఆ సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఉన్నాయి కాబట్టి గమనించగలరు. దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సంఘము ద్వారా తన యొక్క మానవిధమైన జ్ఞానము
అవుతుంది. అసలు ఎవరికి ఇవ్వాలి సాక్ష్యము? ఎవరికి ఇవ్వాలి? మన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పడం ఇదిగో ఇచ్చాడు. పరలోకంలో ప్రధానులను అధికారులకు అంటే ఎవరికి ఇవ్వాలి సాక్ష్యము? పరలోకంలో ఉండే ప్రధానులకు అధికారులకు మనం సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యం ఎలా ఇస్తాం? వాళ్ళకి సాక్ష్యం ఎలా ఇస్తాం? ఎవరికి ఇవ్వాలి మన సాక్ష్యము? వాళ్ళు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉండే ప్రధానులకు అధికారులకు. అందుకని ఏమని రాయబడింది తెలుసా? ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? పరలోకము నుండి ఇలా తొంగి నీ వైపు నా వైపు చూస్తా ఉన్నారు. వాళ్ళు సాక్షులు. వాళ్ళు నీ కొరకు నా కొరకు సాక్ష్యం చెప్పాలి. కనుక మనం ఏం చేయాలి? మనము మన జీవితము ద్వారా వాళ్ళకి సాక్ష్యమై ఉండాలి. నా జీవితమే ఒక సాక్ష్యమై ఉండాలి. వాళ్ళు నన్ను చూసి ఆ పరలోకములో వాళ్ళు ప్రధానులు అధికారులు కనుక వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కొరకు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర, పరలోకములో నా తండ్రి దగ్గర నా గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. తండ్రి అదిగో జాషువా భూమి మీద ఎంతమంది నమ్ముకున్న వాడిని చూశాను కానీ అలాంటి వాడిని చూడలేదు. అయ్యో భూమి మీద ఎంతమందిని చూశాను కానీ ఆమె లాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు. అందుకని ఎబ్రీ 12వ అధ్యాయం 1వ వచనం ఇంత గొప్ప సాక్ష్యము మేఘము అనే మనలను ఆవరించి ఉన్నారు. వాళ్ళ పైనుంచి అందరితో నీ వైపు నా వైపు ప్రతి వాళ్ళకి ఇదే పని. వాళ్ళు రోజు నాలుగు ఖర్చుకుంటారు. నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడల్లా ఒక మాట తొందరపడి నోరు జారావు, ఒక మాట గట్టిగా, ఒక తలంపు, ఒక చెడు తలంపు, ఒక చెడు చూపు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడల్లా వాడి గుడ్డలు బాగుంటుంది. అబ్బా ప్రభా నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటేనా నేను పరిశుద్ధంగా జీవించేవాడినేమో అని బాధపడుతున్నాను. వాళ్ళకి అవకాశం లేదు, నీకు నాకు అవకాశం ఉంది. అందుకే మనకి ఇంకా ఆ వాగ్దానము నిలిచి ఉండగా ఇంకా మనకు ఉంది, అవకాశం ఉంది. వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ పైనుంచి చూసి నువ్వు నేను చిన్న చిన్న సోదరులకి, చిన్న పాపాలకి, చిన్న ఆవేశాలకి పాపంలో పడిపోతున్నప్పుడు అలా వాళ్ళ గుళ్ళు బాధలు బోధిస్తా ఉన్నారు. అయ్యో మనకి అవకాశం లేకపోయిందే, మనకి అవకాశం లేకపోయిందే, మనం చక్కగా ఉండేవాళ్ళమే, దేవుడికి పరిశుద్ధమైన అర్పణంగా మనం ఉండేవాళ్ళమే, మనకి అవకాశం లేకపోయింది. వీళ్ళకి అవకాశం ఉండి కూడా వీళ్ళలో ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? గ్రహింపు లేదు. ఎందుకు ఉండట్లేదు? నేను దేవుడు నమ్ముకున్నాను, ఆ రోజు వదిలేసాం, ఇక్కడ మునిగితే అక్కడ తీరుతాను. అందుకని అపోస్తుడైన పౌలు రాశాడు, ఒకవేళ ఆ వాగ్దానం నుండి మీరు తప్పిపోతారేమో అని నాకు భయం వేస్తుంది. విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏంటి? అసలు ఏం చేస్తే మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వారం అయినట్టు? ఇప్పుడు ఎబ్రీ 4లో మనం చదివాము. తిరిగి రండి, ఎబ్రీ 4వ అధ్యాయం దగ్గరికి రండి. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా మీ బైబిల్లో ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు అను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకులో సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలగవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి
ఇక్కడ రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన వారి గురించి, దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉండిపోయే వారి గురించి, ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రవేశించకుండా ఎవరు ఉండిపోయారు? ఎవరైతే దేవుని వాక్యము విని కూడా విశ్వసించలేదో, వారితో కలిసి లేదో. కలిసి ఉండడం అంటే ఏంటి? విన్న దేవుని వాక్యము నా జీవితంగా మారాలి. నేను ఏ వాక్యం దేవుని మందిరంలో వింటున్నానో ఆ వాక్యము నా జీవితంగా మారాలి. నేను ఆ వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించట్లేదంటే ఆ వాక్యం ఏమైపోయినట్టు? నిష్ఫలమైపోయినట్టు, వేస్ట్. అది అయిపోయింది. ఆకాశ పక్షులు దాన్ని ఎత్తుకు వెళ్ళిపోయాయి. ఇంక నీకు అది పనికిరాదు. కానీ ఎవరైతే విన్న వాక్యము విన్నట్టు జీవితం అలాగా మారిపోతుందో వాడిలో చిగురించిపోయింది అంతే. ఇప్పుడు దాన్ని ఎవరు పెరిగేయలేదు. విశ్రాంతం ప్రవేశించే వాగ్దానం వాడు స్వతంత్రించేసుకున్నాడు. అంటే దేవుని మందిరానికి రావడం, వర్తమానం విన్న ఒకెత్తు, దేవుని మందిరానికి వచ్చి విన్న వాక్యం ప్రకారంగా జీవించడం మరొక. ఇవి రెండు గుంపులుగా విడిపోతాయి. అంటే దేవుడు విశ్రాంతిలో ప్రవేశించడం అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. అందులో ప్రవేశించాలో ప్రవేశించకూడదు అది నీ మీద ఆధారపడుతుంది, నీ ఆసక్తి మీద ఆధారపడుతుంది. ఒకవేళ వాక్యం నేను ఫలించింది అంటే ఆ వాగ్దానం నీది. ఒకవేళ వాక్యం నిష్ఫలమైపోయిందంటే వాగ్దానం నీది కాదు. ఇప్పుడు ఆ విశ్రాంతిలో ఎవరు ప్రవేశించినట్లు, బయట ఎవరు ఉన్నట్టు, లోపల ఎవరు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? మనందరికీ ప్రభు ఒక్కడే మాదిరి. నువ్వు ప్రభు ఒక్క జీవితాన్ని నువ్వు గమనిస్తే నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం. ప్రభు నేను ఈరోజు ఎక్కడున్నాను? నీ విశ్రాంతిలో ఉన్నానా? విశ్రాంతి బయట ఉన్నానా? ఆ వాగ్దానం నాదైందా లేకపోతే నాది కాకుండా అయిపోయిందా? నేను ఎక్కడున్నాను ఈరోజు? ఇది ప్రశ్న. ఇప్పుడు తండ్రి విశ్రాంతిలో ఎవరున్నట్టు? తండ్రి విశ్రాంతిలో ఎవరున్నట్టు? యేసుప్రభు. కనుక యేసుప్రభు జీవితాన్ని మనం దగ్గర నుంచి కొంచెం చూద్దాం. మూడు సందర్భాలు క్లుప్తంగా మనం త్వరగా చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. మొత్తం పిక్చర్ అంతా, బొమ్మంతా మనకు క్లియర్గా కనబడుతుంది. 3 సందర్భాలు, జస్ట్ 3 సందర్భాలు. ఈ 3 సందర్భాల్లో సన్నివేశాల్లో ఏం జరిగింది? ప్రభు విశ్రాంతిలో ఉన్నాడు కనుక ఎలా, ప్రభు జీవితం ఎలా ఉన్నాడు, ప్రభు ఎలా స్పందించాడు ఆ పరిస్థితిని, మనం ఎలా స్పందిస్తున్నాం, దీన్ని బట్టి మనం విశ్రాంతి లోపల ఉన్నామో బయట ఉన్నామో తెలుసుకోవచ్చు. అవునా కదా? 3 సందర్భాలు త్వరగా చూద్దాం. మొట్టమొదటి సందర్భం మత్తయి సువార్త. త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున అప్పుడు ఆయన నిద్రించుచుండెను. అంటే ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? కరెక్ట్, చెప్పింది కరెక్ట్. చెప్పు మళ్ళీ. సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో ఎక్కడున్నాడు? దోన్లో ఉన్నాడు. దోన్లో ఎక్కడున్నాడు? అమరమున నిద్రించుచున్నాడు. అంటే ప్రభు ఎక్కడున్నట్టు? విశ్రాంతిలో ఉన్నట్టు. జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. మీరు దేవుని విశ్రాంతిలో ఉన్నారో లేదో ఈ సన్నివేశాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ మళ్ళీ ప్రశ్నించుకుందాం. ప్రభు ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో ఎక్కడున్నాడు? ధోనిలో ఉన్నాడు. ధోని ఎక్కడుంది? అలల మధ్యలో ఉంది. తుఫానులో మధ్యలో ఇరుక్కుంది. తుఫాన్తో కప్పబడింది. ఈ అన్నింటిలో ప్రభు ఎక్కడున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. ప్రభు నిద్రిస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న, నీ జీవితంలో తుఫాను వంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఆందోళన చెంది
మనుషుల వైపు చూసి కంగారు పడిపోయి గంతులేసి ఒంటి మీద బట్టలు చించేసుకుని జుట్టు పీకేసుకుని గగ్గోలెత్తి ఏడుస్తున్నావా? నువ్వు విశ్రాంతి పడుతున్నావు. నువ్వు విశ్రాంతి వెలుపలున్నావు. వాగ్దానాన్ని ఇంకా నువ్వు స్వతంత్రించుకోవాలి. కనుక ఈ రోజు ప్రభు నేను ఆహ్వానిస్తున్నాడు. ఇంకా వాగ్దానం నిలిచింది, రా. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నిన్ను ధోనిలోకి ఆయన పక్కన వచ్చి నిద్రించమని ఇన్వైట్ చేస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా నాతో పాటు ఈ ధోనిలో నా పక్కన పడుకోండి. తుఫాను వైపు చూడద్దు, అలల వైపు చూడకు, పరిస్థితి వైపు చూడకు, నా వైపు చూడు. నువ్వు నా పక్కన వచ్చి నిద్రపో. నేను ఎలా నిద్రపోతున్నాను? నేను ఎందుకు నిద్రపోతున్నాను? నేను ఎక్కడున్నా? నా తండ్రి విశ్రాంతిలో ఉన్నాను. ఇవాళ ఉదయం కూడా కీర్తనకాడు అన్నాడు, తల్లిదండ్రులు విడిచినను నా పరలోకమందున్న తండ్రి నన్ను చేసి. ఆ వాక్యం నాకు ఎంతగా తాకి, నా హృదయంలో తాకిందంటే వెంటనే ఫస్ట్ మనకి వచ్చి ఆలోచన, అయినా తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెడతారు? అన్న బిడ్డలు ఏ తల్లిదండ్రులు విడిచిపెడతారా అంటే విడిచిపెట్టరు అని సమాధానం వస్తుంది. కానీ వాస్తవంగా విడిచిపెడతారు. నా 25 ఏళ్ళకి నా తల్లిదండ్రులను విడిచిపెట్టేశారు. ముందర మా అమ్మ వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి 8 నెలల తర్వాత మా నాన్న వెళ్ళిపోయారు. అలాగే మీ జీవితంలో కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టడం మాత్రం గ్యారెంటీ. వాళ్ళు పిలుపు రాగానే వాడిని వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా, నీ వయసు ఎంత, అయ్యో పసుగుడిని ఎలా వదిలేసి వెళ్ళిపోతావు, ఇవన్నీ ఏముంటావు. వాడు పిలుపు వచ్చిందా వాడు వెళ్ళిపోవాల్సింది. ఎంత అనుభవంతో కీర్తనకాడు రాశాడో చూడండి. తల్లిదండ్రులు విడిచినను నేను అనాథిని కాదు, నా పరలోకమందున్న తండ్రి నన్ను వెంటనే చేర్చుకున్నాను. అలాంటప్పుడు నేను ఎలా ఉండాలి? 9 నెలలు మోసిన కలితోటి నాతో ఉండరే, నాతో సదాకాలం ఉండేవాడు ఎవడు? నా పరలోకంలో ఉన్న నా తండ్రి, నన్ను తన పాపలాగా కాపాడేవాడు. ఇప్పుడు అలాంటి తండ్రి నన్ను చేర్చుకున్న వాడి విశ్రాంతిలో నేను ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాం? మన జీవితంలో తుఫాను వంటి అలలతో అలలు చుట్టుముట్టేసిన పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభువులాగా నిద్రించే స్థితిలో ఉన్నామా? గంతులేసే స్థితిలో ఉన్నామా? బట్టలు చించేసుకునే స్థితిలో ఉన్నామా? జుట్టు పీకేసుకునే స్థితిలో ఉన్నామా? ఏడ్చి గగ్గోలు పెట్టే స్థితిలో ఉన్నామా? ఎలాంటి సాక్ష్యము ఆ పరలోకమందు అధికారులకును ఆ సాక్ష్య సమూహానికి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాం మనము? చూసారు ఎంత తేడా? నేను దేవుడు నమ్ముకున్నా, ఇక్కడ గురించి అక్కడ తేల్తానని చెప్పడం ఎంత ఈజీయో. నిజంగా తుఫాను వంటి పరిస్థితుల్లో యేసు ప్రభువులాగా తండ్రి యొక్క విశ్రాంతిలో నిమ్మలంగా కూర్చోవడం, నిమ్మలంగా నిద్రపోవడం. ఆయన పాస్టర్ గారు నేను అలా చెప్తాను, కానీ నిజంగా ఆ పరిస్థితి నిద్రలో పడుతుందండి, పడుతుంది. నీకు ఎందుకు పట్టట్లేదంటే నువ్వు విశ్రాంతి వెలుపులున్నావు. విశ్రాంతిలో ఉన్నవాడు ఆయన గురి మెచ్చు. ఆ చిన్న పిల్లడు చూడు, ఎలా ఇంట్లో బియ్యం గింజలేదు, తండ్రికి ఏం చేయాలో ఆలోచన తగ్గట్లే. ఆ తల్లిదండ్రులు వేదంతో నీ పిల్లలకి ఏం పెట్టాలి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇదే వెళ్ళి ఆ చిన్న పిల్లడితో చెప్పు, మీ ఇంట్లో బియ్యం అయితే మీకు తెలుసా, రేపు నీకు పెట్టడానికి ఏం ఉండదు తెలుసా నీకంటే వాడు ఏమంటాడు? ఇవన్నీ నా చెప్తాం. మా డాడీ ఉన్నాడు, మా డాడీ నా బిర్యానీ తెచ్చి పెడతాడు. ఇంట్లో బియ్యం గింజ లేకపోతే నీకు బిర్యానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? మా డాడీకి చెప్పడమే ఆదేశా, డాడీ నా బిర్యానీ కావాలంటే నా డాడీ ఎక్కడి నుంచి జరిపిస్తాడు. వాడు ఎక్కడున్నాడు? తండ్రి విశ్రాంతిలో ఉన్నాడు, తండ్రి రొమ్మును ఆనుకున్నాడు. దానికి అల్లరికి భయపడట్లా. అందుకని ప్రభు అన్నాడు, మీలో ప్రతి ఒక్కడికి ఈ చిన్న పిల్లల వల్లే మారితేనే కానీ వాడు నా రాజ్యంలో. ఇదొక సన్నివేశం, ప్రభు నోటితో సాక్ష్యం ఇవ్వట్లే. ప్రభు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? తన జీవితం ద్వారా. అలా చుట్టుముట్టేశాయి. లోపల ఉన్న శిష్యులు నలవరపడిపోతున్నారు. ఇదేంటి బాబోయ్, మన ప్రాణాలు పోతాయి, దూరం మునిగిపోతే మనం అందరూ సముద్రం మునిగి చచ్చిపోతాం, ఈయనేంటి నిద్రపోతున్నారు.
ప్రభా దోణి మునిగిపోతుంది, నీకు చెందలేదా అంటే బహుశా ఎలా ఉంటుంది, ఆ సీన్ ఎలా ఉంటుంది? ఆయన యేసుప్రభుగా ఏమైంది అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహిస్తున్నారు, నేను ఉన్నానా? అయితే క్రైస్తవ జీవితం రెండు విధాలుగా జీవించవచ్చు. పరిస్థితుల వైపు చూసి 4 ఎకరాలు తడిపేసుకోవచ్చు, ఆ ప్యాంట్లోనే 1, 2, 3 అన్ని చేసేసుకోవచ్చు. లేదా నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తము తన స్వాధీనం ఉంచుకున్నవాడు, నోటి మాటతో ఈ సృష్టిని పరిపాలించేవాడు, నేను కదల్చబడను. వాడు విశ్రాంతిలో ఉన్నాడు. వాడి జీవితమే ఆకాశమందున్న గొప్ప సాక్ష్య సమూహానికి సాక్ష్యం. సర్వసాధారణంగా ఈ ప్రత్యేక కోరికల్లో, మహాసభల్లో ఎవడైనా నిలబడి సాక్ష్యం చెప్తారు, నేను ఇలా అలా నేను ప్రార్థన చేసుకుంటుండే 10 మంది సంఘాన్ని చుట్టుముట్టేశాను, నన్ను చంపపోయారు అనగానే బాబాయ్ ఎంత ఆత్మీయుడో, వెంటనే ఆ సాక్ష్యానికి ఎంతో విలువ, అబ్బా ఎంత ప్రార్థనాపరుడు అని అనిస్తాను. కానీ దేవుడు ఎలాంటి సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాడు? నువ్వు జీవించే నీ జీవితం. పెదాలు నేను పప్పలు ఉడితే ఆకలి తీరదు. నా సాక్ష్యము నా జీవితం అయి ఉండాలి. నా సాక్ష్యం నా జీవితం అయి ఉండాలి. ఇది మొదటి సన్నివేశం. రెండవ సన్నివేశం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49-50 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. చూడండి, ఇది ఇంకొక సన్నివేశం. మనము జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. మనము ధ్యానిస్తున్న ప్రతి సన్నివేశములో ప్రభు నోటి మాట ఎక్కడ లేదు. నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను. ప్రభు స్పందించే విధానం, ఆ సందర్భంలో ప్రభు ఎలా స్పందించాడో చూడండి అంతే. 4 పక్కల తుఫాన్ వచ్చేసింది, అలకు దోణి మీద పడిపోతున్నాయి, ఏ క్షణమైనా సరే దోణి మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రభు ఎలా స్పందించాడు? కంగారు పడ్డాడా? గంతులేశాడా? ఏమీ లేదు. అమరమరం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏంటి ఆ ధైర్యం అంటే, నా తండ్రి అనుమతి లేకుండా ఈ దోణి కాదు కదా, ఒక్క చుక్క నీరు కూడా నా ఒంటి మీద పడదు, అది ధైర్యం. ఆ తండ్రి విశ్రాంతిలో ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే, ఆయనకున్న నమ్మకం ఏంటంటే, నా తండ్రి అనుమతి లేకుండా సృష్టి యావత్తును నోటితో పరిపాలించే నా తండ్రి ఆయన అనుమతి లేకుండా నా ఒంటి మీద ఒక చుక్కబడుతుందా? రెండో సన్నివేశంలో రోమా సైన్యము కొరడాలతో సంఖ్యలతో వచ్చారు యేసుప్రభుని బంధించడానికి. వచ్చిన వాడెవడు? యూదా ఇస్కరియోతు తీసుకొచ్చాడు. యూదా ఇస్కరియోతు తీసుకొచ్చి అనుమానం చెప్పాడు, ఈయనే యేసు అనగానే వాడు ఎందుకు వచ్చాడో తెలుసు. యూదా ఇస్కరియోతు ఎందుకు వచ్చాడో ప్రభువుకి తెలుసు. ఆ తర్వాత ప్రభువుని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో కూడా ప్రభువుకి తెలుసు. అలాంటప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? ఓరే నీ కృష్ణుడా, నీచుడా, దుర్మార్గుడా, ఎంత దౌర్భాగ్యుడురా, ఏం తప్పు చేశారా నీకు? డబ్బు సంచి నీ చేతికిచ్చా, అలాంటిది 30 వెండి నాణ్యాలు కక్కుర్తి పడ్డావా నువ్వు? నన్ను అడిగితే నేను ఇద్దు కదా. పాపిస్తుడా, ఎంత దౌర్భాగ్యుడురా నువ్వు, ఎంత దుర్మార్గుడురా, అసలు మనిషి పుట్టుకేనా ఇది? అలా తింటావా గడిగి? ఇన్ని మాట్లాడున్నాయా? ఇన్ని మాట్లాడున్నాయా? ఇదే సన్నివేశం నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నీ మీద నిజంగా ఎవడైనా చాడి చెప్పాడో లేదో నీకు ఇంకా తెలియదు. ఎవడో గాలి వార్త నీ చెవులో వేశాడు. దానికి నీ స్పందన ఎలా ఉంది? పంచాయతీ ఎలా ఉంటుంది? అది నెలల తరబడా
ఒక రోజున ముగించేది కాదు, కొన్ని నెలలు. ఇక్కడ ఇద్దరు కలిసారా, ఆ దగ్గర మళ్ళీ చర్చ, బాగా చర్చ. నేను ఎంత చేశాను తెలుసా, నేను ఎంత చేశాను నా గురించి ఇలా చెప్పాను. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదండి. నిజంగా అసలు నీకుంటారా? ఎన్ని మాటలు. ఆయన ఏమన్నాడు? ఆయన స్పందన, ప్రభువుని పట్టించడానికి వచ్చిన వాడిని ప్రభు ఏమంటాడు చూడండి. ఒకసారి పడి చదువున్న మాట. యేసు చెలికాడా. చెలికాడా అంటే ఏంటి తెలుసా? నా స్నేహితుడా. చెలికాడా, నీవు చేయవచ్చినది చెయ్యమని అతనితో చెప్పదా? అబ్బా, వాడు ఎందుకు వచ్చాడో నీకు తెలుసు. నువ్వు ఎవరికైతే నీ రొట్టెలోంచి ముక్కలు తీసి వాడు నోట్లో పెట్టావో, నువ్వు తాగి మంచినీళ్ళే వాడికి తాగించావో, నీ దగ్గర డబ్బు కాకుండా వాడి చేతిలో పెట్టావో, బెత్తడం ఇచ్చావో, ప్రాధాన్యత ఇచ్చావో, పదవిని ఇచ్చావో, వాడే నీ గొంతు పోయడానికి వచ్చాడు. వాడిని నువ్వు ఏమంటావు? ప్రభు ఏమంటున్నాడు? నా స్నేహితుడా, నువ్వు ఏ పని మీద వచ్చావు నాకు తెలుసురా. నువ్వు ఏ పని మీద వచ్చావు నాకు తెలుసు కనుక ఆ పని కానీ నువ్వు. నువ్వు ఎక్కడున్నాడు? తండ్రి విశ్రాంతిలో ఉన్నాడు. పరిస్థితిని బట్టి కలవరపడిపోట్లే. ఎన్ని మాటలు లేవు, కలవరాలు లేవు, అక్కడ వాక్యుద్ధం లేదు, మాట అనుకోలే, ఏమీ లేదు. అసలు టెన్షనే లేదండి, మొహంలో దుఃఖమే లేదు. నా చెలికాడా, నువ్వు ఏ పని చేయడానికి వచ్చావో చేయి, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు. ఏ ప్రభు నీకు అంత ధైర్యం అంటే, నేను నా తండ్రి విశ్రాంతిలో ఉన్నాను, నా తండ్రి అనుమతిస్తేనే కానీ నాకేమీ జరగదు. ఇది జరుగుతోంది, ఈ సైన్యము సంఖ్యలు వేసుకుని వచ్చారు అంటే నా తండ్రి పంపాడు, నా తండ్రి అనుమతించాడు కనుకనే నేను దీనికి సిద్ధం. నేను దీన్ని వ్యతిరేకించను, నేను పారిపోను, నేను దాక్కోను, నేను శపించను, నా కోపం నేను కక్కను, నేను నా నోరు మెదపను. దిస్ ఇస్ ఎ లివింగ్ టెస్టిమనీ, సజీవమైన సాక్షి. పెదవులతో కాదస్మా, తను జీవించే జీవితం. నిజమైన క్రైస్తవుడు పెదవులతో కాదు సాక్షి. దేవు పుట్టింది, పాము పుట్టింది, జరి పుట్టింది, ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయి, ఇవి కాదు పరిమాణ సాక్ష్యాలు. జీవితం సాక్ష్యంగా ఉన్నా ఎవరికి? ఆకాశం ఉందో అధికారులకు, ప్రధానులకు. వాళ్ళు చూస్తున్నారు పైనుంచి, వాళ్ళకి నేను సాక్షిగా ఉంటాను. మనిషి కొరకు కాదు, నాట్ టు హ్యూమన్ బీయింగ్స్. అసలు పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? రెండు విషయాలను చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 402వ పేజీ, 421వ పేజీ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై ఆ దినమున వారితో కలిసి వచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధిలో అపవాది ఎవరు? నేరము మోపినవాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడంట? భూమి మీద నేను ఇటువంటి సంచరించు నీ ప్రజలు నిన్ను నమ్ముకున్నానని చెప్పుకుంటా తిరుగుతున్నారు చూడు. వాళ్ళ జీవితాల చుట్టూ నేను సంచరిస్తూ ఇప్పుడు వాళ్ళ మీద ఇన్ని నేరాలు మోపడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. రోజు ఇదే మరి. దేవుడు అవమానపరచాలి అంటే ఇక వీళ్ళని నమ్ముకున్నావు, వీళ్ళని నమ్ముకున్నారంటున్నావా?
వీళ్ళ కోసం నువ్వు సిలువలో చనిపోయావా? ఇగో వీళ్ళ బతుకులు చూడు, ఇగో వీళ్ళ బతుకులు చూడు అలాగే. ఇదిగో చిన్న బిస్కెట్, కుక్కైనా సరే నమ్మకంగా ఉంటుంది, కానీ వీళ్ళు విశ్వాసాలని చెప్పుకుంటారు. విశ్వాసం లేని కుక్కల కంటే హీనం వీళ్ళు. ఒక్క చిన్న బిస్కెట్ పడేస్తే లోక జాడించుకుంటూ వస్తారంటే ప్రభువు జాగ్రత్తగా వినండి. ప్రభువు దేవుడు నమ్ముకున్న వారందరిలో ఇలా గాలించి చూస్తున్నాడు. ఎవరు ఆయనకి దొరుకుతారా? యోబు వంటి వాడు. అదిగో యోబు అని ఒకడు, వాడు నీతిమంతుడను, వాడిని పరీక్షించి అప్పుడు నా దగ్గరికి రాను. టెస్ట్ చేసుకోపోయి నువ్వు ఏదైనా చేసుకో, వాడి ప్రాణం మాత్రం తాకు, నీకు అది ఏదైనా చేసుకో. వాడు ఎంత నువ్వు వాడికి నష్టం చేసినా వాడు నాకు ఆరాధికుడిగా ఉంటాడు. అంతే. పర్మిషన్ పైనుంచి పర్మిషన్ వచ్చేసింది. వెళ్ళాడు, మొత్తం మందను వాడుకున్న ఆస్తంతని తన్నేసేశాడు. వాడి పిల్లలందరినీ హతమార్చేశాడు. చిట్ట చివరి యోగం ఒక్కడే మిగిలాడు. భార్య వచ్చింది, ఎందుకు ఈ బతుకు నీకు, ఈ పాపం చేసి చనిపోవచ్చు కదా అంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగుతుందా. ప్రభువుకి ఆరాధన అంటే అది త్యాగంతో కూడినది. ప్రభువుకి ఆరాధన అది. అబ్రహాం తన కుమారుడికి ఇచ్చేశాడు, ఆరాధన అది. వాటిలో త్యాగం ఉంది. నువ్వు నేను చేసే ఆరాధన త్యాగం ఎక్కడ వేసింది? 2 మాటలు 4 మాటలు ఖర్చు అవుతుందా? నీకు దేవుడి మందిరంలో భయం పోయింది, మాటలు బాగవచ్చు, 2 మాటలు బాగవచ్చు, నువ్వు చేస్తావు. అరగంట కాకపోతే గంట సేపు చేస్తావు. దానివల్ల ఆత్మీయత పెరుగుతుందా? లేదే. బైబిల్లో 4 వాక్యాలు ఎక్కువ వచ్చు నీకు, దానివల్ల ఆత్మీయత పెరుగుతుందా? నీకంటే ఎక్కువ వాక్యాలు సాధారణ వచ్చు. గంటతో వాక్యాలు అప్పచెప్పే కాంపిటీషన్ పెడితే సాతాను ఫస్ట్ వస్తాడు. మనం చిత్తుగా ఓడిపోతాం. సాతాను ఆత్మీయుడా? సాతానే. వాటి వల్ల మనకు వచ్చేది కాదు. మా ఆత్మీయత ఎలా పెరుగుతుంది? నా జీవితం ద్వారా నేను జీవించే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని నేను ఎలా జీవిస్తున్నాను. అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టుగా ఉంది, కానీ ఇప్పుడైతే ప్రతి విషయంలో మారు మనసు పొందమంటున్నాడు. ప్రతిరోజు మారు మనసు పొందమంటున్నాడు. దేవుడు ప్రతిదీ ఎత్తి చూపిస్తున్నాడు. ఆ విషయంలో నువ్వు నేను మారు మనసు పొందుకోరాలి. ఆ తుఫాన్ వంటి పరిస్థితులు నేను ఎలా ఉంటిని, ప్రభు ఎలా ఉన్నాడు, నేను అక్కడ మారు మనసు పొందాలి. నన్ను అప్పగించేవాళ్ళు, నన్ను అప్పగించడానికి వచ్చినప్పుడు ఎవరైనా అప్పగించవచ్చు. నీ భర్తని అప్పగించవచ్చు. అప్పగించడం అంటే ఏంటి? నీ నేరం లేకుండా నీ మీద నిందమోపడం, నీ నేరం లేకుండా నీ మీద దాడి చేయడం, నీ నేరం లేకుండా నీకు నష్టం చేయడం, నీ నేరం లేకుండా నేను దుఃఖ పెట్టడం, నేను బాధ పెట్టడం, ఇది అప్పగించడం అంటే. నేను గాయపరచడం, శారీరకంగా కాకపోతే మానసికంగా. ఆ పరిస్థితుల్లో నీ స్పందన ఎలా ఉంది? ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? నీ పరిస్థితిని బట్టి నీ మీద నీకు జాలేస్తుందా? నువ్వు విశ్రాంతిలో లేవు. యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్స్ బెస్ట్. అందుకనే పౌలు అన్నాడు, మీరు ఆ విశ్రాంతి, ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో అని భయం వేస్తారు. ఎందుకంటే నీ చూపు ఎక్కడ లేదు, అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, దా తుఫాను వంటి పరిస్థితుల్లో నిన్ను దూరంలోకి రమ్మన్నాడు, ఆహ్వానించాడు. జనం నిన్ను అప్పగించేటప్పుడు ప్రభు నిన్ను తన విశ్రాంతిలోకి ఆహ్వానిస్తాడు. నన్ను అప్పగించారు, ఒకదాన్నే కాదు, నన్ను అప్పగించారు. ఈ నన్ను నేను ఏడ్చానా? ఎందుకంటే మనకి పరమపొందని తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అనుమతి లేకుండా ఏది జరగదు. ఇది అనుమతించాడంటే నీ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు అనుమతించాడు. దీనివల్ల తండ్రికి మహిమ, ఆ తండ్రి మహిమ కొరకు పడదాం, మనం ఓర్చుకుందాం, సహిద్దాం, తిరగబడద్దు, ఎదురు ఆడద్దు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉంటారా? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి? ఇవే. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏవి? ఇవే.
నీ మీద చిన్న నింద మోపుతాడు అంతే. నీ ఆత్మీయత అంతా ఒక పక్కన పెట్టేసి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తామన్నా. నేను ఆయన చేస్తాను ఎలా నేను నీ దగ్గరికి రానా ఎలా మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ గురించి చెప్పినా మనం నోరెచ్చావా, అసలు వాళ్ళ పేరు వచ్చిందా, అయ్యో చూడు ఎలా అంటాడు. ఇదంతా అవసరమా? ఇదంతా అవసరం. అసలు ప్రభు ఏమన్నాడు, మీరు నా గురించి వచ్చాడు, నేనే వేసి వాడు చెప్పాలండి, నేను చెప్పుకుంటాను ఇంకా నేనే నన్ను తీసుకెళ్ళి. ఒక విషయం గుర్తుంచుకోండి, నింద మన మీద పడినప్పుడు ఆ నింద అబద్ధమైనా సరే, ఒకవేళ నిందను నువ్వు అంగీకరిస్తే, గుర్తుపెట్టుకో, చాలా మందికి ఈ విషయాలు తెలియవండి. ఒకవేళ ఆ నిందను అంగీకరిస్తే, నిందని మీద వేసుకుంటే, ఈ రోజు నువ్వు దేవునితో పరదేశంలో ఉంటావు. ఈరోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సూత్రం ఎప్పుడు మర్చిపోవాలి. అబద్ధంగా నీ మీద నింద మోపబడింది, ఆ నింద మీద వేసుకో. ఎస్, కరెక్ట్. యేసు, ఈ శిక్ష నాకు తగును, నువ్వు ఏ పాపము చేయలేదు అంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటే ఏ సమాధానం చెప్తాడు, నేను వచ్చినప్పుడు కాదు, నేనే నువ్వు నాకు పరదైసులో ఉండు. ఇది క్రైస్తవ జీవితం. దిస్ ఇస్ ద ట్రూ క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడో చచ్చిన తర్వాత పరదేశం కావాలా నీకు? ఇప్పుడు కావాలా? అలాగే ఎవరైనా నీ మీద దాడి చేశాడు, నింద పోతాడు, ఏం తప్పలేదు. నువ్వు రుజువు చేయాల్సింది, నీ నిర్దోషత్వాన్ని రుజువు చేయాల్సింది ఎవరికి? పరలోకమందున్న తండ్రికి, మనుషులు కాదు. తండ్రికి రుజువు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అన్నీ తెలుసు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రతి సన్నివేశంలో ప్రభు స్పందన ఎలా ఉంది, మన స్పందన ఎలా ఉంటుంది, ఇది ఒక్కటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ప్రభు తండ్రి విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి ప్రభు స్పందన అలా ఉంది. నువ్వు విశ్రాంతిలో లేవు కాబట్టి నీ స్పందన ఇలా ఉంది. ఇప్పుడు విశ్రాంతిలోకి రావాలంటే అక్కడ నువ్వు మారవలసి ఉండాలి. చాలా సింపుల్. మూడో సన్నివేశం రైట్. మూడో సన్నివేశం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. నూరో పేజీ. యోహాను సువార్త 19వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నువ్వు ఎక్కడి నుండి వచ్చిందివి అని యేసును అడిగెను. అయితే ఏ ఉత్తరం ఇయ్యలేదు. అందుకే యేసు ఇప్పుడు చూడండి, ఇంకో కొద్ది క్షణాల తర్వాత యేసు ప్రభుని సిలువ వేసేస్తారు. ఆ కొద్ది క్షణాల ముందు పిలాతు అంటాడు, నేను ఎవరో నీకు తెలుసా? నువ్వు నాతో మాట్లాడవు, అసలు నోరింపై ఒక మాట కూడా సమాధానం చెప్పవా? నీకు తెలుసా, నిన్ను సిలువ నుంచి తప్పించే అధికారం నాకు ఒక్కడికే ఉంది. ఒకవేళ నువ్వు సిలువ వేయబడకుండా తప్పించుకోవాలి, మరణం నుండి సిలువ మరణం నుండి నేను తప్పించాలంటే నా ఒక్కడికే అధికారం ఉంది. కనుక చెప్పు, నువ్వు నాతో మాట్లాడితే సిలువ మరణం లేకుండా నేను చేస్తానంటే ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటి? పై నుండి, అంటే నా తండ్రి నుండి నీకు అధికారము దొరికితేనే తప్ప నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు. నువ్వు నన్ను ఏం చేయలేవు. అంత ధైర్యంగా ఎలా చెబుతాడు? కొద్ది క్షణాల్లో ఘోర కఠినమైన శిలువ మరణం పొందుతాడనే సంగతి తెలిసి కూడా యేసుప్రభు ఆ మాట ఎలా చెబుతాడు? ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి విశ్రాంతిలో ఉన్నాడు, తండ్రితో సంభాషణలో ఉన్నాడు. తండ్రి ముందుగానే చెప్పాడు, ఇదిగో ఇలా జరుగుద్ది, నేనే అనుభవించాను.
ఆయన శరీరం మందు ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం. అంటే ఏంటి? ఒకవేళ వీలైతే అలా చేయనా, లేకపోతే లేదు ఇది నీ చిత్తము అంటే నేను దానికి సిద్ధం. ఒక్కసారి కాదు, నువ్వు 100 సార్లు శిలువలో మనం మరణించమంటే 100 సార్లు మరణించడానికి సిద్ధం. ఆ మాటలో ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే తండ్రి విశ్రాంతిలో ఉన్నాడు, మా డాడీ ఉన్నాడు, మా డాడీ చూసుకుంటాడు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడు. ధైర్యం. అందుకు నేను మాటి మాటికి చెప్తాను, నువ్వు నిజంగా క్రైస్తవ జీవితం జీవించాలి అనుకుంటే మాత్రం నీ జీవితంలో పరిస్థితుల వైపు చూడకు. విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడు. ఆ పరిస్థితిలో ఆయన ఎలా స్పందించాడో నువ్వు అలా స్పందించు. లేకపోతే క్రైస్తవ జీవితం నువ్వు జీవించలేదు. నువ్వు నేను పడిపోతాను. ఎక్కడో ఒకటి సాధారణ కాడికి మనం సాగిలపడాల్సిందే. నువ్వు సాధారణ మాట్లాడు, నాకు సాగిలపడితే ఈ లోకంలోని మహిమంతా నేను నీకు ఇస్తాను. లోకంలో ఉన్నదాన్ని నువ్వు దేన్ని ఆశించినా సరే నువ్వు సాతానికి సాగిన పడిపోయావు. లోకంలో ఉన్న వేటికి నువ్వు ఆశించిన, నీ మనసులో కోరిక పుట్టినా నువ్వు వాడికి సాగిపడాల్సి. అలా కాదు ప్రభావ, నాకేది అవసరమో నీకు తెలుసు కనుక నువ్వు చెప్పు. నాకేది అవసరం అంటే నాకేది అవసరం నాకు. అలా చేసినప్పుడు మనము చాలా వాటి నుండి కాపాడబడే అవకాశం. ఇంతవరకు మనం ధ్యానించిన వాటిలో మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నా సాక్ష్యం ఎలా ఉండాలి? పెదవులతో వచ్చిన సాక్ష్యం కాకుండా జీవితం నుండి వచ్చే సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి? ఆకాశ మండలం ఉందన్న ప్రధానులకు, అధికారులకు నేను సాక్ష్యం ఇవ్వాలి. ఎలా? నా జీవితంలో, నా జీవితంలో. మలాకీ గ్రంథంలో దేవుడు కోరుకున్నాడు, ఒక పరిశుద్ధమైన అర్పణగా నేను పొయ్యపడాలి. ఏ మచ్చ మాలిన్యము లేకుండా, ఏ ముడత లేకుండా, ఏ దోషం లేకుండా ఒక పరిశుద్ధమైన అర్పణగా నేను పోయిపోయాను. అని దేవుడు కోరుకున్నాడు. కనుక ఈ విషయం మనము అర్థం చేసుకోవాలి. ఈ విశ్రాంతి అనేది మనకి ప్రత్యామ్నాయం కాదు. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆర్డర్. దేవుడు తన శిష్యులకు, తను ప్రేమించిన వారందరికీ ఆ విశ్రాంతిలోకి రమ్మని ఆహ్వానించినాడు. అందుకనే ఆ మాట అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 రోజున ప్రయాసపడి భారం. ఏ భారం అది? క్రైస్తవ జీవితం యొక్క భారం. పనికి మారిన క్రైస్తవ జీవితం జీవించలేక, దుర్బోధలు విని దాని ప్రకారంగా దశ భాగాలు వేయకపోతే నాశనం అయిపోతారు. ప్రత్యేక భాగాలు, కానుకలు, ఈ కానుకలు, ఆ కానుకలు, ఇవన్నీ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒత్తిడి ఎక్కువైపోయింది, భారభరితం అయిపోయింది. క్రైస్తవ జీవితం జీవించలేని పరిస్థితి. ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా ముందర దేవుడికి ఇవ్వాలని భయపెట్టేసి, నో, అబ్సల్యూట్లీ నాట్ అండి. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ధనానికి దేవుడికి సంబంధమే లేదు. దేవుడు అక్కర్లేదు, ఆయన శ్రీమంతుడు. ఏ తండ్రి తన పిల్లలతో మాట్లాడతాడు, ఇగో నువ్వు తిన్నాకు వస్తున్నా, నాకు అవసరం వస్తుంది నాకు. ఏ తండ్రి అంటాడా? ఏ తండ్రి అంటాడమ్మా? నిజమైన తండ్రి ఏం చేస్తాడు? తన కడుపు పట్టుకుని తన పిల్లలకు ఆయన పరలోకమందు ఉన్న తండ్రి. ఆయన చెప్తాడా, ఇగో నువ్వు తినపోయిన దశ భాగం నాకు లేకపోతే నీ కాళ్ళు నరికేస్తా, ఇగో నేను క్షమించేస్తాను అంటాడా? నువ్వు గ్రహింపేనా?
అలా భారభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి నలిగిపోతున్న వారితో ప్రభు ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు ఏ విశ్రాంతి? అస్సలు తుఫాను వంటి పరిస్థితుల్లో కూడా కలవరం లేని జీవితం జీవించే విశ్రాంతి. మా డాడీ ఉన్నాడు, అపవాది మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు కూడా విశ్రాంతి. నువ్వు ఏమైనా చేసుకో, నా తండ్రి అనుమతి లేకుండా నా తల నుంచి ఒక వెంట్రుకు కూడా జ్ఞానం రావాలి. ఎంత బలమైన వాడైనా కండబలం 100 మంది కాదు, 10,000-10,000 మందితో వచ్చినా సరే నా తండ్రి అనుమతి లేకుండా నీకు నా మీద ఎటువంటి అధికారము అంటే మనుషుల్ని చూసి, బలగాన్ని చూసి, ఏంటి చూసి బయట నా విశ్వాసం ఏంటి? నా తండ్రి ఉన్నాడు, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఎందుకంటే ఎలా ఉంటాను నేను? నిర్భయంగా, ధైర్యంగా ముందుకి సాగిపోతుంది. ఈ విశ్రాంతి అనే పదాన్ని కొంతమంది దాన్ని ఏమంటారు? మిస్అండర్స్టాండ్. ఇప్పుడు దేవుడిని విశ్రాంతి కల్పించాడు కాబట్టి నేను ఇంకేం చేయగల, నేను ముప్పొద్దున తినేసి తాగేసి పడుకుంటా, నేను ప్రార్థన చేయక్కల్లా, ఉపవాసం ఉండక్కల్లా, మందిరానికి వెళ్ళక్కల్లా, మీటింగ్స్కి వెళ్ళక్కల్లా, నేను దేవుని విశ్రాంతిలో ఉన్నాను. నువ్వు ఏమైనా అడుగు, వాళ్ళు ఇంకా ఆ ఒక్క మాట పట్టేసుకుంటారు. నా తండ్రి విశ్రాంతిలో ఉన్నాను, మందిరానికి ఎందుకు రాలేదు? ఏదో తండ్రి విశ్రాంతిలో ఉన్నాను, ఉపవాసం ప్రార్థన ఎందుకు చేయట్లే? తండ్రి విశ్రాంతిలో ఉంది. ప్రతి దానికి కాదు, విశ్రాంతిలో ఉండడం మన మాటకు అర్థం ఏంటి? నువ్వు ఏది చేసినా తండ్రి ఆమోదంతో, తండ్రి అనుమతితో, తండ్రి చిత్త ప్రకారం చేయి. నువ్వు ఏది చేసినా, ఇప్పుడు ఏం చేసినట్టు ఏం చేయాలి? ఒక పనికి వెళ్ళాలి, వాడు మాట్లాడు అన్నాడు, అందరూ పనికి వెళ్తున్నాను, నేను వెళ్ళలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటున్నావు. ఒకసారి అంటే నేను వెళ్ళొద్దనట్లే, నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పినప్పుడు వెళ్ళు, నా కోసం వెళ్ళు, నేను చెప్పినప్పుడు వెళ్ళు, నేను చెప్తేనే వెళ్ళు. ఆసక్తి ఉంది, నాకు వెళ్ళాలని ఆశ ఉంది, పనికి వెళ్ళాలని ఆశ ఉంది. ఎప్పుడు వెళ్తా? నా తండ్రి చెప్పినప్పుడు వెళ్తా, నా తండ్రి కోసం వెళ్తా, నా తండ్రి చిత్తమైతేనే వెళ్తా. వాళ్ళెవరో వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తా, వాళ్ళెవరో సంపాదించుకుంటారు కాబట్టి నేను అలా కాదు. వాళ్ళు నేను ఒకటి కాదు, నేను నా తండ్రి విశ్రాంతిలో ఉన్నాను, నా తండ్రి ఆధీనంలో ఉన్నాను, నా తండ్రి నాకు చెప్తేనే వెళ్తాను. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఆ 3వ వాడికి చెప్తారు, మీతో పిల్లలు మధ్య ఎందుకనగా పక్షపాతమా? మీతో 3 అంటే కారణమా? ఆ 3వ వాడికి ఎంత చెప్తారు? ఎందుకంటే వాడు లోపడతాడు కాబట్టి, వాడు చెప్పింది చేస్తాడు కాబట్టి, వాడు విధేయుడు కాబట్టి, వాడు సడుకోడు గొడుకోడు కాబట్టి, వాడు సందేహించాడు కాబట్టి, బదులు ఆశించాడు కాబట్టి, ఆ తల్లిదండ్రులు ప్రగాఢంగా ప్రేమించాడు కాబట్టి, అలాగే నేను కూడా నా తండ్రిని ప్రగాఢంగా ప్రేమించే అనుభవంలో ఉండాలి. అప్పుడు నా తండ్రి నాకు చెప్తాను, నువ్వేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయాలి, అసలు చేయాలా వద్దా. తల్లిదండ్రులకి ఆ 3వ వాడి మీద నమ్మకం, వాడు చెప్తే ఎదురు ప్రశ్న వేయకుండా చేస్తాడు కాబట్టి వాడికే చెప్తాడు. మిగతా 3 ద్వేషమని కాదు, మిగతా 3 ఎవరు? ఎదవరు. వాడు చెప్పినా వినిపించుకోడు, వినిపించినా పట్టించుకున్నా చేసే పని సరిగ్గా చేయదు. వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ కానీ లాభం లేదు. అందుకని మిగతా 3కి చెప్పాలి. ఇలా దేవుడు ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నారు? ఎవరైతే సంపూర్ణ విధేయత కలిగి
దేవుని మాటకు ఉన్నది ఉన్నట్టుగా లోబడి, అందులో మార్పు చేతులు చేయకుండా, ఏది నాకు అనుకూలమో దాన్ని లోబడి, ఏది నాకు ప్రతికూలంగా ఉండో దానికి లోబడదు. అలా కాదు, నష్టపోవడానికైనా సిద్ధపడి. నా ప్రభు చెప్పాడు, నేను చేస్తాను. నా ప్రభు ఇలా ఉండమన్నాడు, ఇలా ఉంది. వాళ్ళే అయ్యో నువ్వు ఇలా ఉంటే వాళ్ళు నలుగురు ఏమనుకుంటారు, నలుగురికి ఏమైనా అనుకోని. నా ప్రభు చెప్పాడు, సాక్ష్యము నోటి మాటతో కాకుండా వ్యక్తిగత జీవించే జీవితం ద్వారా దేవునికి సాక్ష్యం ఇవ్వడం. తండ్రి విశ్రాంతిలో ఉండే సాక్ష్యం. ప్రేమ సహోదర సహోదరి, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కనుక ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా రండి ముగించే ముందు ఆ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండుము. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వివిధ వాక్యము కాదా నేను కోపంతో ప్రమాణం చేసినట్లు ప్రవేశింపరు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు. నేడు మీరు ఆయన మాట విని ఎడలా మీ హృదయాన్ని కఠినపరచుకొనుడని నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. ఈ రోజు కనుక ప్రభు మీతో మాట్లాడి ఉంటే మీ హృదయాన్ని కఠినపరచుకోండి. ఈ రోజైనా సరే ఆయన విశ్రాంతిలో ప్రవేశించు. చెప్పాను కదా, ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఆ 3 సన్నివేశాన్ని ఆధారం చేస్తాం. ఆ 3 పరిస్థితులు నీ స్పందన ఎలా ఉంది, ప్రభు స్పందన ఎలా ఉందో చూసుకో. కనుక కొలసీలకి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం రాశారు తెలుసా? మనం చేసే పని ఎలా ఉండాలి? కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 184వ పేజీ. 184వ పేజీ. ప్రభువు వలన మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని. అది మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. మర్చిపోతే మీరు ఏది చేసినా ఎవరి కోసం చేయాలి? మనుషుల కొరకు కాదస్మా. అందుకని చెప్తా, నువ్వు పనికి వెళ్ళాలనుకుంటున్నావా వెళ్ళు, కాదనట్లే. కానీ ఎవరి కోసం వెళ్ళాలి? ప్రభువు కొరకు వెళ్ళాలి. వంట వండాలా? వండొద్దనట్లే, వండు. కానీ ఎవరి కోసం వండాలి? ప్రభువు కొరకు వండాలి. మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మరి ఏది చేసినా అది ప్రభు మహిమ కొరకు. మర్చిపోదు, ఇది నిజమైన క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం దేవుని మందిరానికి వస్తే కాదు. మనం క్రైస్తవులం కాదు, మనం నిత్యము క్రైస్తవులమే. కాబట్టి ఏ పరిస్థితిలో మన స్పందన ఎలా ఉంది, దానిని బట్టి మనం దేవుని విశ్రాంతిలో ఉన్నామా లేకపోతే విశ్రాంతి వెళ్ళిపోయి ఉన్నామా అని అర్థమవుతుంది. గాలి తుఫాన్లు చేత అలలు ధోని మీద పైకి ఎగిరి పడుతున్నా సరే ఆయన ధోనిలో నిద్రిస్తున్నాడు. అది
అదోలో ఉన్న మిగతా శిష్యులందరూ కలవరం కంగారు పడిపోతున్నారు. యేసు ప్రభువుని దగ్గర పెట్టుకుని కూడా కలవరం పడిపోతున్నారు. ఈ రోజు నువ్వు నేను దేవుని నమ్ముకుని కూడా కలవరం పడుతున్నాం. మన పరిస్థితి ఏంటి? శిష్యులకి మాత్రం భిన్నంగా ఉందా? లేదు. అందుకని ప్రభు ఏమంటాడు? మీరు అలరు వైపు చూస్తున్నారు కాబట్టి కలవరం పడుతున్నారు. రండి నా పక్కన సర్దుకుని పడుకోండి. మీరు కూడా మీకు విశ్వాసం కుదరట్లే, నీ విశ్వాసం సరిపోవట్లే, నీ చూపు పరిస్థితుల వైపు నుంచి మరలట్లే. ఆయన చోటు ఇచ్చాడు కదా, ఆయన పక్కన సర్దుకుని పడుకోవచ్చు కదా. ఏంటో నా కర్మలా కాలిపోయింది, ఏంటో కష్టాలన్నీ నాకే ఊరు పడిపోతున్నాయి. ఎందుకు పడతాయండి నీ కూడి? ఆయన పక్కేసి శుభ్రంగా నా పక్కన పడుకోరా బాబు, నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అంట. అంటే ఈ వాటి వైపు చూసి గుళ్ళు బాగా చేసుకుంటాం. అవి బాబా ఏమైపోతున్నా ఆరోగ్యమే. ఇది తేడా. తండ్రి విశ్రాంతిలోకి రావడం, విశ్రాంతి వెలుపల నుండి నీ బాధలు పడ్డాం. ఇది రెండింటికి తేడా. అందుకే దేవుని వాక్యం నిష్ఫలమైపోవడం అంటే ఏంటి? వాక్యం ఎట్లా? అరే నేను అలా ఉండొచ్చు కదా, ఉంటాను అనుకోవట్లేదు. నేను బయటికి వెళ్ళి మళ్ళీ నా పరిస్థితులను చూసి వీడి సాయం చేస్తాడా, వాడి సాయం చేస్తాడా, ఈ కష్టం వీడికి తీరుస్తాడా, వీడికి తీరుస్తాడా, వాడికి తీరుస్తాడా, నాకు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది డాక్టర్లు. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిజమైన విశ్రాంతి నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళిపోతాను. ఎక్కడ నాకు భద్రత ఉందో, ఎక్కడ నాకు రక్షణ ఉందో, ఎక్కడ నాకు కాపుదల ఉందో, సాతాను నాకు తెలియకుండానే నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. ప్రభువు నందు విశ్రమించిన వాడు ఎన్నడూ కదల్చబడడు, స్థిరంగా ఉంటాడు. అందుకనే ప్రభువు ప్రేమ యందు మీరు వేరు పాడాలి. వేరంటే మూలాలు లోతుకి వెళ్ళాలి. అయిపోయిన ఉంటే ఏంటి? చిన్న గాలి వస్తే చాలా పడిపోవాలి. మన వేరు లోతుకి చుచ్చుకెళ్ళాలి. దేవుని ప్రేమ అనే యేసుక్రీస్తు ప్రభువునందు ప్రేమ, ఆయన ప్రేమలో లోతైన వేరు పాలి ఉండాలి. అప్పుడు కదల్చక స్థిరంగా ఉంటాం ఏ పరిస్థితులు అయినా. ఈ రోజుకి దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ఆహ్వానం నీకు నాకు నిలిచి ఉంది. అలాంటి వంటి పరిస్థితిలో ప్రభు దోణిలో నిద్రించడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తన పక్కన నీకు చోటేశాడు. అలాంటి వైపు చూసి కూర్చుని ఏడుస్తూ ఉంటావా శిష్యుల్లాగా? లేకపోతే ఆయన పక్కన వెళ్ళి తన వాల్చుకుని హాయిగా నిద్రపోతావో నీ ఇష్టం. యూదా ఇస్కరియోతు వంటి వాళ్ళు నేను చుట్టుముట్టి నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా వాళ్ళకి అప్పగించేసుకుంటావా, లేకపోతే నీ బలగాన్ని వెతుక్కుని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తావా? అక్కడ కూడా ప్రభు విశ్రాంతిని చూపించారు. దోణిలో కూడా ప్రభు విశ్రాంతిని చూపించారు. చిట్ట చివరికి ఇంకొక క్షణంలో సిలువై పడతాడనగా అక్కడ కూడా విశ్రాంతి. అసలు కలవడం లేదు. పిలాతు, నీకు నా మీద ఎటువంటి అధికారం లేదు, నా తండ్రి వలన నీకు అనుమతి దొరికితేనే కానీ నువ్వు నన్ను ఏమీ చేయదు. అందరే కావచ్చు. రేపు ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో రాకపోదు, గ్యారంటీ. అప్పుడు నీ సమాధానం ఏమై ఉండాలి? ఇదే ప్రభు నందు నేను లోతైన వేరు పాడు. ఎంతమంది వచ్చినా సరే మీరు నన్ను ఏమీ చేయలేరు. పై నుండి నా తండ్రి అనుమతి లేకుండా తన నుంచి ఒక వెంట్రుకు కూడా మీరు పీకలేరు. ప్రభు విశ్రాంతిలో ఉన్న వారి సమాధానం ఇలా కాదు. లేదంటే వారిని ఆధారం చేసుకోవాలి, వీరిని ఆధారం చేసుకోవాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, అధికారి దగ్గరికి వెళ్ళాలి, మంత్రి దగ్గరికి వెళ్ళాలి, పోలీసు దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి కాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు చెప్పిన అడ్డమైన చాకరీలు చేయాలి. కనుక ప్రతి మనుషులు తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగే చేసి ఆ రొట్టెలోని తిరిగి ఆ పాత్రలోని త్రాగవాలి. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.